ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరు చెప్పినా నేను వినను, నా జీవితం నా ఇష్టం అని మాట్లాడి అవిధేయత చూపించి ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు. కొంతమంది పెద్దలు చెప్పడం వినకపోవడం మాత్రం కాకుండా దేవుడు చెప్పింది కూడా వినకుండా తమ ఇష్టానుసారంగా చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి నష్టపోయిన వారు భూమి మీద కొల్లలుగా ఉన్నారు. అయితే మన జీవితంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించినా లేదా మన ఆలోచనలను అనుసరించి ప్రవర్తించినా ఏదో ఒక సందర్భంలో నష్టం ఎదుర్కొంటాం. ఆ నష్టం మన జీవితంలో అంతా ఇంత బాధను మిగిలించదు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దావీదు అనబడిన ఒక భక్తుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆయన ఎట్లా జీవించాలని కోరుకున్నాడో ఆ ప్రార్థనలో మనం కనుగొనగలం. ఏంటి ఆ ప్రార్థన? కీర్తన 143వ అధ్యాయం 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. దావీదు అంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. మన ప్రార్థన కూడా దావీదు ప్రార్థన అయి ఉండాలి. దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడు, కాబట్టి నీవు నా జీవితంలో దేవుడుగా ఉన్నావు కాబట్టి ఇక నా ఇష్టానుసారంగా లోకం ఇష్టపడినట్లుగా జీవించాలని ఆశపడడం లేదు ప్రభువా. నాకు నీవే దేవుడు కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. అందుకే దావీదు జీవితంలో ఓడిపోలేదు, పడిపోలేదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఆయన దేవుని చేత ఎక్కించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తమును అడిగి తెలుసుకొని ప్రవర్తించే విధానం. ఉదయకాల సమయంలో ఇంతవరకు బహుశా నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ తలంపులను అనుసరించి జీవించి నష్టపోయావేమో, ఓడిపోయావేమో, అవమానపడ్డావేమో. పర్లేదు, ఇక మీదటైనా పశ్చాత్తాపడి దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు, నన్ను క్షమించి ఇంతవరకు చేసిన దాన్ని, ఇంతవరకు చేసిన విధానాన్ని నన్ను నాయన దయతో క్షమించి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పించు. ఇక మీదట నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నీకు ప్రియుడుగా బ్రతుకుతాను అని అడిగి చూడు. తప్పనిసరిగా ఇక భూమి మీద గొప్ప ధన్యుడుగా ధన్యురాలుగా నీవు జీవిస్తావు. అట్లు ఆయన చిత్తానుసారంగా అన్ని విషయముల్లో నీవు ప్రవర్తించడానికి నా దేవుడు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దావీదు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేశావు. మేము కూడా ప్రభువా నిన్ను దేవుడుగా కలిగి ఉండి ప్రభువా ఇక మీదట తండ్రి ఇంతవరకు నిన్ను దేవుడుగా కలిగి ఉన్నప్పటికీ నీ చిత్తం నాయన కనిపెట్టకుండా తొలగిపోయినాం. ఇక మీదట నిన్ను దేవుడుగా కలిగి ఉన్న మేము నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు మా అందరికీ నేర్పించి అట్లు నీ చిత్తములో అన్ని విషయముల్లో దీవించబడడానికి, నీ చిత్తములో ఆశీర్వదించబడడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.